భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలోని నాయకులందరినీ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. భారతదేశంలో అతి ప్రధానమైన ముఖ్యమైన పదవి రాష్ట్రపతి. రాష్ట్రపతిని భారతదేశ తొలి పౌరుడు అంటారు. ఇప్పటివరకు భారతదేశంలో 13 మంది నాయకులు రాష్ట్రపతి విధుల్లో నిర్వహించారు. వారి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. భారతదేశపు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు డిసెంబర్ 3, 1884 బీహార్లో జన్మించారు. ఈయన జనవరి 26, 1950 నుండి మే 14, 1962 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన మొత్తం 12 సంవత్సరాలు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గాను, సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ గాను విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 1907లో ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశారు. ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈయన బీహార్లోని ఒక కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా విధులు నిర్వహించారు. ఇంగ్లీష్ లెక్చరర్గానే విధులు నిర్వహిస్తూ 1915లో లా కంప్లీట్ చేశారు. లా కంప్లీట్ అయిన తర్వాత ఈయన 1916లో బీహార్ హైకోర్టులో లాయర్గా జాయిన్ అయ్యారు. లాయర్ వృత్తిని చేస్తూనే 1937లో లాలో డాక్టరేట్ కంప్లీట్ చేశారు. ఈయన స్వతంత్ర ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనేవారు. బీహార్ తరపు నుంచి ఒక ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. ఈయన గాంధీ గారి అభిమాని. ఈయన ఉప్పు సత్యాగ్రహంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫిబ్రవరి 28, 1963న బీహార్లో మరణించారు. భారతదేశపు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ 5, 1888 తమిళనాడులో జన్మించారు. ఈయన మే 14, 1962 నుండి మే 13, 1967 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతిగాను, రెండవ రాష్ట్రపతిగాను విధులు నిర్వహించారు. ఈయన గొప్ప రాజనీతిజ్ఞుడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1906లో ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈయన ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించారు. ఈయన జన్మదినమైన సెప్టెంబర్ 5ని భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజున భారతదేశంలో ఉన్న విద్యార్థులందరూ తమ ఉపాధ్యాయుల్ని పూజిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏప్రిల్ 17, 1975న తమిళనాడులో మరణించారు. భారతదేశపు మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ గారు ఫిబ్రవరి 8, 1897 హైదరాబాద్లో జన్మించారు. ఈయన మే 13, 1967 నుండి మే 3, 1969 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన గొప్ప విద్యావేత్త, స్వతంత్ర సమరయోధుడు. ఈయన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగాను, బీహార్ గవర్నర్గాను విధులు నిర్వహించారు. ఈయన భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తూనే మే 13, 1969న ఢిల్లీలో మరణించారు. ఈయన మరణానంతరం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వరాహగిరి వెంకటగిరి గారు యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా విధులు నిర్వహించారు.
ఆయన తర్వాత జూలై 20, 1969 నుండి 24 ఆగస్టు 1969 వరకు మహమ్మద్ ఇదేతుల్లా గారు యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా విధులు నిర్వహించారు. భారతదేశపు 4వ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి గారు. వరాహగిరి వెంకటగిరి గారు ఆగస్టు 10, 1894 ఒడిశాలో జన్మించారు. ఈయన ఆగస్టు 24, 1969 నుండి ఆగస్టు 24, 1974 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. వరాహగిరి వెంకటగిరి గారు కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గాను, భారతదేశపు ఉపరాష్ట్రపతిగాను విధులు నిర్వహించారు. వెంకటగిరి గారు 1913లో ఐర్లాండ్లో లా కంప్లీట్ చేశారు. తర్వాత 1916లో మద్రాసు హైకోర్టులో లాయర్గా వృత్తి నిర్వహించారు. 1975లో భారత ప్రభుత్వం ఈయనకు భారతరత్నతో సత్కరించింది. వరాహగిరి వెంకటగిరి గారు జూన్ 24, 1980లో మరణించారు. భారతదేశపు 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు మే 13, 1905 ఢిల్లీలో జన్మించారు. ఈయన ఆగస్టు 24, 1974 నుండి ఫిబ్రవరి 11, 1977 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన 1929లో లాహోర్ హైకోర్టులో లాయర్గా విధులు నిర్వహించారు. నెహ్రూ గారి ప్రోద్బలంతో ఈయన స్వతంత్ర ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. స్వతంత్రానంతరం ఎన్నికల్లో పాల్గొని లోక్సభకు ఎన్నికయ్యారు. ఈయన ఫిబ్రవరి 11, 1977 రాష్ట్రపతిగా ఉంటూనే పదవిలో ఉండగానే మరణించారు. భారతదేశపు 6వ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి గారు మే 19, 1913 ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈయన జూలై 25, 1977 నుంచి జూలై 25, 1982 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన స్వతంత్రోద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. స్వతంత్రం తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగాను, లోక్సభ స్పీకర్గా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గాను విధులు నిర్వహించారు. ఈయన జూన్ 1, 1996 బెంగళూరులో మరణించారు. భారతదేశపు 7వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్. జైల్ సింగ్ గారు మే 5, 1916 పంజాబ్లో జన్మించారు. ఈయన జూలై 25, 1982 నుండి జూలై 25, 1987 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన గొప్ప రాజకీయవేత్త, పంజాబ్ రాజకీయాల్లో కీలక నాయకుడు. ఈయన 1972 నుంచి 1977 వరకు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు.
తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే భారతదేశంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. జ్ఞాని జైల్ సింగ్ గారు డిసెంబర్ 25, 1994 చండీగఢ్లో మరణించారు. భారతదేశపు 8వ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్. వెంకట్రామన్ గారు డిసెంబర్ 4, 1910 తమిళనాడులో జన్మించారు. ఈయన జూలై 25, 1987 నుంచి జూలై 25, 1992 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన గొప్ప రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు. స్వతంత్రానంతరం ఈయన 4 సార్లు ఎంపీగా గెలిచారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో పలు మంత్రి పదవులు నిర్వహించారు. భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహించారు. ఈయన మద్రాసు హైకోర్టులో లాయరుగా విధులు నిర్వహించారు. ఈయన జనవరి 27, 2009 ఢిల్లీలో మరణించారు. భారతదేశపు 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. శంకర్ దయాళ్ శర్మ గారు ఆగస్టు 19, 1918 భోపాల్లో జన్మించారు. ఈయన జూలై 25, 1992 నుంచి జూలై 25, 1997 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన గొప్ప రాజకీయవేత్త. ఈయన భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను, కేంద్ర ప్రభుత్వంలో పలు మంత్రి పదవులను, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్గాను, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగాను విధులు నిర్వహించారు. ఈయన డిసెంబర్ 26, 1999 ఢిల్లీలో మరణించారు. భారతదేశపు 10వ రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. నారాయణ్ గారు అక్టోబర్ 27, 1920 కేరళలో జన్మించారు. ఈయన జూలై 25, 1997 నుంచి జూలై 25, 2002 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ఈయన ఇందిరాగాంధీ గారి ప్రోద్బలంతో భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈయన కేంద్ర ప్రభుత్వంలో పలు మంత్రి పదవులు నిర్వహించారు. ఈయన భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా విధులు నిర్వహించారు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈయన ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశారు. కేఆర్ నారాయణ్ గారు నవంబర్ 5, 2005 ఢిల్లీలో మరణించారు. భారతదేశపు 11వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కలాం గారు అక్టోబర్ 15, 1931 తమిళనాడులో జన్మించారు. ఈయన జూలై 25, 2002 నుండి జూలై 25, 2007 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. భారత రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులైనారు. భారతదేశంలో గొప్ప శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు. భారతదేశానికి
న్యూక్లియర్స్ న్యూక్లియర్ బాంబులను అందించడంలో ఈయన ముఖ్య భూమిక వహించారు. ఈయనకు భారత ప్రభుత్వం 1997లో భారతరత్న ఇచ్చి గౌరవించింది. భారతదేశపు 12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్ గారు డిసెంబర్ 19, 1934 మహారాష్ట్రలో జన్మించారు. ఈవిడ జూలై 25, 2007 నుంచి జూలై 25, 2012 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు నియమితులయ్యారు. ఈవిడ గొప్ప రాజకీయవేత్త. ఈవిడ కేంద్ర ప్రభుత్వంలో పలు మంత్రి పదవులు నిర్వహించారు. రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వహించారు. ఈవిడ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లో ఉత్తీర్ణులయ్యారు. లా కూడా కంప్లీట్ చేశారు. భారతదేశపు 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబర్ 11, 1935 బెంగాల్లో జన్మించారు. ఈయన జూలై 25, 2012 భారతదేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన గొప్ప రాజకీయవేత్త. కేంద్ర ప్రభుత్వంలో ఈయన పలు మంత్రి పదవులు నిర్వహించారు. ఈయన ఎంఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. ఈయన క్లర్క్ గాను, టీచర్ గాను, జర్నలిస్ట్ గాను పనిచేశారు. ప్రస్తుత భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు విధులు నిర్వహిస్తున్నారు.